हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి అన్నారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ఎంతో మహిమ కలిగిన పవిత్ర స్థలం. ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్ర శివలింగంగా ప్రసిద్ధి పొందింది. భక్తుల నమ్మకానికి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగినదిగా చెబుతారు. हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिका। ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు శివుని దర్శనం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని, శాంతి, ఐశ్వర్యం పొందుతారని నమ్ముతారు. శివుని కృప కోసం భక్తులు ప్రత్యేక వ్రతాలు, ప్రదక్షిణలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుభవించడానికి అన్నారం శివాలయం ఒక మహత్తర క్షేత్రంగా నిలుస్తుంది. ఈ పవిత్ర క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, పల్లకి సేవ, రుద్రహోమం వంటి ప్రత్యేక పూజలు ఆలయ పరిసరాలను భక్తిమయంగా మారుస్తాయి. భక్తులు రాత్రి పొడవునా జాగరణ చేసి శివుని భజనలతో మహాశివరాత్రిని ఆనందంగా జరుపుకుంటారు. కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మృతిం సన్నిధం కురం. శ్రీ అన్నపూర్ణేశ్వర స్వామిని నమః. ఉత్తమం నదీ స్నానాదారగమిత్యం స్మాస్తం స్నానం శ్రీ అన్నపూర్ణేశ్వర స్వామి. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం అన్నారం శివాలయం పురాతన శివాలయం కలిగించి ఈ భక్తులంతా వచ్చి కోరించి జీవించవలను. అన్నారం పురాతన శివాలయం కోరిన వారికి కొడుకులిచ్చు, అయిన వారికి ఆడబిడ్డలనిచ్చు, భక్తిగా మంచిగా చేసుకుంటే శివాలయం కల్పించాలి. ఈ పారిగోడ నిర్మాణం ఉంది. పారిగోడ నిర్మాణానికి భక్తులు సహకరించాలి. అందరూ కలిసి రావాలి. ఊరు మొత్తము పెద్దలు చిన్నలు అంతా కల్పించాలి. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. శ్రీ అన్నపూర్ణేశ్వర స్వామిని నమః. అన్నారం పురాతన శివాలయం 1000 సంవత్సరాల నాటి ఈ శివాలయం కలియుగం స్టార్ట్ అయిన కాంచి ఈ శివాలయం ఉన్నది. ఈ శివాలయము మహా ఋషులు నిర్మించిన శివాలయం. ఇది ఎన్నో యాగాలు చేసి స్థలపురాన్ని స్థాపించి అన్నారం శివాలయం నిర్మించడం జరిగింది. ఇది మాకు తెలిసినది ఎక్కడి నుంచి అంటే, మేము శ్రీశైలం వెళ్ళాము, శృంగేని పీఠాధిపతులను కలిశాము. వాళ్ళు వచ్చారు, చూసి ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం, ఇది మహాశక్తివంతమైనది. ఇందులో శివుడు కైలాసం నుంచి భూమికి వచ్చి అర్జునితోటి యుద్ధము చేసిన ఆ ప్రతిమ, ఆ ఎరకల వేషం వేసుకుని అర్జునితోటి చేసిన ప్రతిమ ఈ గుడిలోనే ఉన్నది. ఇది మహా అద్భుతమైన లింగము. మామూలుగా ఈ అన్ని లింగాల కన్నా ఈ లింగము తేజోమూర్తిగా విరాజిల్లుతున్నది. ఇది మాకు వాళ్ళు శృంగేని పీఠాధిపతులు చెప్పారు. ఆ రోజు మాకు వాళ్ళు వచ్చి కూడా చూసిన తర్వాత వాళ్ళు ఒక 4 గంటల సేపు వాళ్ళు అభిషేకం చేసి మాకు ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఆ రోజు లేదు. ఆ రోజు మా అన్నగారు ఉన్నారు, అతనే ఇందులో వచ్చి కొంచెం ఇది స్థిలావస్థలో పడి ఉన్నది. ఆ రోజు మా అన్నగారు వచ్చి దీన్ని ఫస్ట్ మా మడిలో ఉన్న నీళ్లు తెచ్చి పోసి చిన్న దీన్ని అభివృద్ధి చేసి దీన్ని చేసిండు. ఆ తర్వాత పీఠాధిపతులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది మహాశివలింగం, ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం, అందుకే దీనికి ధ్వజస్తంభం కావాలని వాళ్ళు ఆలోచించి పూజ చేశారు. చేసిన తర్వాత 41 రోజుల్లో ధ్వజస్తంభం అన్నారు. అలా పెట్టిపోయారు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు అన్న టయానికి 41 రోజుల్లో ఎక్కడ ధ్వజస్తంభం కాదు. కానీ ఈ గుడికున్న ప్రత్యేకత వల్ల ఆ ధ్వజస్తంభం అయింది. ఈ శివాలయము మహాప్రసిద్ధిగాంచిన శివాలయం. భక్తులకు కోరిన కోరికలు ప్రతి ఒక్కరికి నెరవేరినాయి. స్వయంగా నేనే చేశాను. ఆ స్వయంగా చేసిన భక్తులకు ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు సంతానం కలిగింది,
మహా రంగరంగ వైభవంగా ఉన్నది. అందరికీ కోరిన కోరికలు తీర్చిన ఆ భగవంతుడు దివ్యమూర్తి, చాలా ప్రసిద్ధిగాంచిన శక్తివంతమైన లింగము, మహాశక్తివంతమైన లింగం. మహాశివరాత్రి శుభ సందర్భంగా అన్నార ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలందరికీ శుభాకాంక్షలు, ఆ దేవదేవుని ఆశీస్సులు. ఓం నమ శివ. తెల్లవారుజామున 3:50 అభిషేకాలు స్టార్ట్ అవుతున్నాయి. నైటు 12 గంటల వరకు అభిషేకం ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణం అనంతరం హోమగుండములు స్టార్ట్ అవుతాయి. హోమగుండాల అనంతరం ఉదయం 8:50 నుండి అన్నదానం స్టార్ట్ అవుతుంది. అన్నదానం సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అనంతరం 4 గంటల నుంచి స్వామివారి ఊరేగింపు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఓం నమ శివాయ. శ్రీ అన్నపూర్ణేశ్వర స్వామినే నమః. రాజపోషకులు ఆదినారాయణ గారు. ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో